ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం రచ్చరచ్చయింది. ఎమ్మెల్యేలు సంజయ్ కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ ఉండగా అడ్డుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. దాంతో కౌశిక్ రెడ్డిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు పోలీసులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో చోటు చేసుకున్న రచ్చ అది. ఎమ్మెల్యేలు సంజయ్ కౌశిక్ రెడ్డిల మధ్య వాగ్వివాదానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. రమణ, చూస్తూ ఉన్నాం చాలా పరుష పదజాలంతో ఇద్దరు విమర్శించుకుంటున్న విజువల్స్ ని. కారణం ఏంటి ఈ సమావేశం రసాభసగా మారటానికి? అనుష, అంటే ఈ రోజు మధ్యాహ్నం షెడ్యూల్ ప్రకారము కర్నూలు జిల్లా రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. ఈ రివ్యూ సమావేశానికి మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా శ్రీధర్ బాబు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, మిగిలిన ఎమ్మెల్యేలు, అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు అటు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, అదేవిధంగా కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ రమణ, వీళ్ళంతా కూడా రావడం జరిగింది. అయితే కౌశిక్ రెడ్డి అదేవిధంగా సంజయ్ కుమార్ కూడా పక్కపక్కన వచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళిపోవడంతో మొత్తంగా కొంత గురిలో ఉన్న పరిస్థితి. ఈ క్రమంలో సంజయ్ కుమార్ ను నువ్వు ఏ పార్టీ రా అని చెప్పేసి కౌశిక్ రెడ్డి మాట్లాడడంతో కొంత రసాభాసగా మారింది. రెస్పెక్ట్ మాట్లాడాలని చెప్పేసి సంజయ్ కుమార్ మాట్లాడడం మొత్తంగా ఒక సీరియస్ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు కౌశిక్ రెడ్డిని బయటకు తీసుకొచ్చారు. కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. దళిత బంధు నిధులను విడుదల చేయమంటే ప్రభుత్వం కావాలని చేయడం అని చెప్పేసి కూడా ఆరోపించిన పరిస్థితి మనకు కనిపించింది. మొత్తంగా ఒక రసాభాసగా మనకు కరీంనగర్ రివ్యూ మీటింగ్ కనబడుతుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ రమణ. Hey!